హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రండి, మటన్ పలావు చేశాను. ఎలా చేశానో ఒకసారి చూసేద్దాం రండి. చూడండి, మటన్ కూడానమ్మ ఇలా బోన్తో పాటు ఇలా తీసుకొని వచ్చానమాట. ఇలా అలాగే మ్యారినేషన్ కోసం సరిపడినంత ఉప్పు, షాజీరా, అనాస పువ్వులు, 4-5 బిర్యానీ మరాఠీ మొక్క కొన్ని, అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఈ మటన్ బిర్యానీ కానీ పలావ్ అనవచ్చు, నీళ్ళు బదులు మనం కొబ్బరి పాలు పోసి చేస్తాం కాబట్టి బాగుంటుంది. దాల్చిన చెక్కలు చిన్నవి ఒక 4-5, అనాస చిన్నది ఒకటి, మిరియాలు కొన్ని, పసుపు కొంచెం, కారము ఎక్కువ వేయొద్దమ్మా, 1 స్పూన్ కారం ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తాను. కొంచెం పెరుగు, కొబ్బరి పాలు పోస్తాను కాబట్టి ఎక్కువ పెరుగొద్దు. ఊరినే ఒక చిన్న స్పూన్తో, నేను ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు నిండుగా వేసినట్టు. ఈ 1.5 కేజీ మటన్కి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసి ఒక్క 2-3 అవర్స్ అన్నా కూడా ఈ మటను నానాలమ్మ. ఆ నానితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. మటన్ చూసారా ఇలా కొట్టించాను, బాగుంటుందమ్మ. ఇలా చూడండి, ఇలా ఇట్లా చేసాం కదా, మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. 3 అవర్స్ మ్యారినేషన్ చేశానమ్మా. మ్యారినేషన్ చేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసి హై మీద 2 కూతలు రానిచ్చేసి ఆఫ్ చేసేస్తా. ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదమ్మా, పాలు తీసేటప్పుడు ఈ ధనియాలు కూడా వేసేయండి. వేసేసి పాలు తీస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. కొబ్బరి పాలు లీటర్ గిన్నెలో ఇంతవరకు కొబ్బరి పాలు వచ్చినాయి, చిక్కగా తీసుకున్నా. ఈ నీరు వచ్చినాయి కదా, వీటిని కూడా వంపుకున్నాం. వంచేస్తున్నా, ఎన్ని నీరైతే అన్ని, మిగతావి మామూలు నీళ్ళు పోసుకోవచ్చు. సరే, కొలత కోసం 1కి 1.5 కదా, కేజీ బియ్యానికి 1.5 కేజీ నీళ్లు పోయాలి, అది కొలత. ఈ కొబ్బరి పాలు మటన్ పలావ్లోకి తగినంత నెయ్యి వేసుకోండి. నేనైతే ఈ స్పూన్తో 1.5 స్పూనే వేస్తున్నా. రుచిని బ్యాలెన్స్ చేస్తానికి కొంచెం సన్ఫ్లవర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నానమ్మ, ఎక్కువ కాదు, కొంచెం. మొదట షాజీరా, బిర్యానీ ఆకులు ఒక 4, మరాఠీ మొక్క కొన్ని, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాయలు, అనాస పువ్వు, జాజికాయ కొంచెం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఒకసారి తిప్పుకొని పుదీనా పెద్ద గుప్పిడంత తీసుకొని చూడండి, అదే కరివేపాకు కూడా వేసి ఒకసారి తిప్పుదాం. మనకి కొంచెం వేగితే ఆ కొంచెం కమ్మటి వాసన వస్తుంది, అందుకని 1.5 కొలత పోయాలి. కొబ్బరి ధనియాలు ఉన్న పాలు, అలాగే ఈ మటన్లో ఉన్న నీరు కూడా పోసాను. అది ఇంకొక హాఫ్ గిన్నెతో సగం పోసాను. పోసేసి మూత పెట్టి మసలనిద్దాం. నీరు మసులుతాన్ని చూడండి. ఇప్పుడు 1.5 కిలో మటన్ని వేసేద్దాం. అలాగే కడిగి జల్లి బుట్టకు వేసుకున్న బిర్యానీ బియ్యాన్ని, 1 కేజీ బియ్యాన్ని కూడా వేసేద్దాం. కొలత ఏంటంటేనమ్మ, ఈ కొబ్బరి పాలు మటన్ పలావ్కి 1.5 కేజీ మటన్కి 1 కేజీ బియ్యం. ఒక్కసారి తిప్పుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని అప్పుడు మనకి ఉప్పు ఎంత, కారాలు ఎంత అన్నది మనం సుమారుగా వేసుకున్నాం. ఇప్పుడు మనం సరిపడా చూసుకుందాం. టేస్ట్ ఉప్పు పడుతుందమ్మ, బాగానే వేసాను. చాలా తక్కువ ఉంది, ఇంకొంచెం వేద్దాం. వేసి ఒకసారి తిప్పుకొని టేస్ట్ చూద్దాం. సరిపోయింది. కొంచెం ఉడికే వరకు ఉంచి దాని తర్వాత సిమ్ మీద పెట్టి మూత పెట్టేసేయటమే. చూడండి, ఇలా ఉడికి పడుతుంది కదమ్మా, ఇప్పుడు సిమ్ చేసేద్దాం. ఇలా ఉడికి పట్టేటప్పుడు సిమ్ చేసి
ఖచ్చితంగా 15 మినిట్స్ టైం ఆఫ్ చేసేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ. ఒకసారి చూద్దామమ్మా. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చమ్మా ఈ మటన్ పలావు. కొబ్బరి పాలతో కమ్మగా ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకొని పెట్టేసి ఇట్లా ఏదైనా మగ్గేటట్టుగా కప్పేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా క్లోజ్ చేసి పెట్టండి. చూడండి, ఇట్లా పువ్వులాగా ఇచ్చిలింది కదా. లాస్ట్లో దింపేసేటప్పుడు ఒక్క 2 స్పూన్లు నెయ్యి ఇలా వేసుకోండి. కమ్మటి వాసన వస్తుంది. తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, పక్క నుంచి ఇలా వడ్డించుకోండి. కేజీన్నర మటన్కి ఇలా 1 కేజీ బియ్యం వేసుకుంటేనమ్మా చక్కగా మటను బియ్యం అన్నం కూడా ఈక్వల్గా ఉండి బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.